అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాక్లెట్తో ఎన్నో రకాల రెసిపీస్ చేయొచ్చు. ఈరోజు నేను చాక్లెట్ లవర్స్ కోసం ఒక స్వీట్, ఒక డెజర్ట్ చూపించబోతున్నాను. ఇవి చాక్లెట్ వాల్నట్ బర్ఫీ ఇంకా ఎగ్లెస్ చాక్లెట్ మూస్. సో రండి ఈ రెండు రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాం. వాల్నట్ చాక్లెట్ బర్ఫీ చేయడానికి నేను 3 కప్పుల అక్రోట్లని తీసుకుంటున్నాను. వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి బరక్కా అయ్యేట్టు పొడి పట్టుకోవాలి. అక్రోట్లలో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. ఇవి హార్ట్కి, బ్రెయిన్కి, మన గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మీకు కావాలంటే వీటిల్లో కొన్ని జీడిపప్పులు కూడా కలిపి ఈ బర్ఫీని చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు డార్క్ చాక్లెట్ని వాడుతున్నాను. ఇది డార్క్ స్వీట్ కుకింగ్ చాక్లెట్. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 50 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ని వేస్తున్నాను. ఇందులో పొడి పట్టిన అక్రోట్లని వేయాలి. దీన్ని బాగా కలిపి సుమారుగా 2 నిమిషాల పాటు వేయించాలి. ఇది కొద్దిగా ఎక్కువ బరక్గా ఉన్నా లేదా పెద్ద వాల్నట్ పీసెస్ కనిపించినా ఏం పర్లేదు, వాటిని అలానే ఉంచేయచ్చు. అవి ఉండటం వల్ల బర్ఫీలో కొద్దిగా క్రంచ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు తరిగిన డార్క్ చాక్లెట్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చాక్లెట్ని కరిగించాలి. ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చాక్లెట్ నెమ్మదిగా కరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ పాలు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాల పొడిని కూడా వేస్తున్నాను. ఇది 250 ml కప్. సో ఇలా 2 కప్పులు వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా చాక్లెట్తో మిక్స్ అయ్యేట్టు కలపాలి. ఇప్పుడు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే ఈ మిశ్రమం చాలా త్వరగా మాడిపోతుంది. ఈ బర్ఫీని చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇందులో చాక్లెట్ రిచ్నెస్, వాల్నట్ క్రంచీనెస్ రెండు ఉండటం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పాల పొడి పూర్తిగా చాక్లెట్లో కలిసిపోవాలి. ఈ పాయింట్లో నేను 1 కప్ పొడి పట్టిన డైజెస్టివ్ బిస్కెట్స్ని వేస్తున్నాను. ఇది కూడా బాగా కలపాలి. నెక్స్ట్ నేను 1 కప్ అంత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దానికి బదులు పంచదార పొడిని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బర్ఫీ మిశ్రమం మొత్తం దగ్గర పడి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. ఒక కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి దాని మీద ఈ బర్ఫీ మిశ్రమాన్ని వేస్తున్నాను. దీన్ని ఇలా స్పాచులాతో మొత్తం ఈవెన్గా అయ్యేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసం నేను అక్రోట్లని ఇలా పైన పెడుతున్నాను. ఇది సెట్ అవ్వాలంటే కనీసం 4-5 గంటలు పడుతుంది కాబట్టి ఇలానే పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత చూస్తే మీకు బర్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను వీటిని ఇలా స్క్వేర్స్ లాగా కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా, రిచ్గా ఉండే వాల్నట్ బర్ఫీ తయారైనట్టే. ఈ రెసిపీ కోసం ముందుగా వెన్నని చాక్లెట్ని కలిపి కరిగించాలి.
దీనికోసం పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఒక సాస్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు స్వీట్ డార్క్ చాక్లెట్ని వాడుతున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ రెసిపీలో నేను స్పెషల్గా పంచదార ఏమీ యాడ్ చేయలేదు. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మీరు పంచదార వేసుకోవచ్చు. 1-2 టీ స్పూన్ల పంచదార పొడి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో 200 గ్రాములు చాక్లెట్ ముక్కల్ని వేస్తున్నాను. చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఒక బౌల్లో నేను 250 గ్రాములు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇందులో 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్న, చాక్లెట్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఒక బీటర్తో ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు హై స్పీడ్లో బీట్ చేస్తే ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాక్లెట్ ఇంకా క్రీమ్ చాలా చక్కగా బ్లెండ్ అయ్యాయి. ఇది ఇలా థిక్గా క్రీమీగా ఉంటే మూస్ చాలా బాగుంటుంది. ఇలా మూస్ మిశ్రమం తయారైన తర్వాత సర్వింగ్ బౌల్స్లోకి కానీ కప్స్లోకి కానీ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను వీటిని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మీకు కావాలంటే రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచి సెట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మూస్ చాలా బాగా సెట్ అయింది. దీనిపైన చాక్లెట్ తురుము వేసి స్ట్రాబెర్రీ స్లైసెస్ పెట్టి గార్నిష్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ మూస్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, 2 రకాల చాక్లెట్ రెసిపీస్ ఎంత బాగున్నాయో. వీటిని పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీ వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి.